నమస్తే. ఆంధ్రప్రదేశ్ మరియు జాతీయ రాజకీయ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను అసలు రాజకీయాలే చేయనంటూ గతంలో స్పష్టమైన ప్రకటన చేసిన విజయసాయిరెడ్డి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించబోతున్నారనే ప్రచారంపై స్పందించిన తీరు రాజకీయంగా సరికొత్త చర్చలకు దారితీసింది. అమిత్ షాను దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పోలుస్తూ ఆయన చేసిన ప్రశంసల వర్షంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ విజయసాయిరెడ్డి బీజేపీ భజన చేస్తున్నారా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. కేసుల నుండి ఉపశమనం పొందేందుకే ఆయన కాషాయ దళానికి దగ్గరవ్వాలని చూస్తున్నారా అనే కోణంలో సాగుతున్న ఈ సంచలన రాజకీయ పరిణామం తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అడపాదడపా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీకి మరియు యాక్టివ్ పాలిటిక్స్ కు రాజీనామా చేసిన తర్వాత తాను ఇకపై రాజకీయ ప్రకటనలు చేయనని చెప్పినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదోన్నతిపై ఆయన చేసిన లేటెస్ట్ ట్వీట్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అమిత్ షాను దేశ ఉప ప్రధానిగా నియమించుచున్నారంటూ జాతీయ మీడియాలో చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై దేశంలోని మరే ఇతర పొలిటికల్ లీడర్ స్పందించినప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం ఆ వార్తలు నిజమైతే 100% స్వాగతించాల్సిందేనంటూ ఎక్స్ వేదికగా బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను స్వాగతించడమే కాకుండా అమిత్ షా పరిపాలనా సామర్థ్యం మరియు రాజకీయ చతురతను విజయసాయిరెడ్డి ఆకాశానికి ఎత్తారు. అమిత్ షా ఉప ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు అన్ని రకాలుగా పూర్తిగా అర్హులని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఒకప్పుడు దేశ తొలి ఉప ప్రధానిగా ఉండి దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన అత్యున్నత పదవిని ఇప్పుడు అమిత్ షా చేపట్టడం ఎంతైనా సముచితం అంటూ చేసిన పోలిక పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఒక రేంజ్ లో చర్చ జరుపుతున్నారు. నిన్నటి వరకు వైసీపీలో చక్రం తిప్పి రాజకీయాలు వద్దన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీ అగ్రనేతలకు ఈ స్థాయి భజన చేయడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. ఆయన వైసీపీని వీడిన తర్వాత నేరుగా బీజేపీలో చేరేందుకు ముందస్తు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆయన ఎంట్రీని తీవ్రంగా అడ్డుకుంటున్నాయనే ఊహాగానాలు క్షేత్రస్థాయిలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోనట్లే లోకానికి కనిపిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కాషాయ పెద్దలతో సన్నిహితంగా ఉండేందుకే ఇటువంటి వ్యూహాత్మక ట్వీట్లు చేస్తున్నారనే అభిప్రాయానికి ఈ తాజా పరిణామం మరింత బలాన్ని చేకూరుస్తుంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన కేసులు మరియు దర్యాప్తు సంస్థల విచారణల నుండి రక్షణ పొందేందుకే కేంద్రంలోని అధికార పీఠానికి దగ్గరవ్వాలని చూస్తున్నారనే చర్చ సర్వత్రా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు నెలపడం ద్వారా చట్టపరమైన ఇబ్బందుల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతోనే ఆయన ఈ రకమైన ప్రశంసల పర్వాన్ని ఎంచుకున్నారని కూడా భావిస్తున్నారు. అమిత్ షా ఉప ప్రధాని కాబోతున్నారనే ప్రచారాన్ని ఒక సాధారణ వార్తగా వదిలేయకుండా దాన్ని నిజమవ్వాలని కోరుకుంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం వెనుక ఉన్న పొలిటికల్ క్రొనాలజీ ఇదేనని అనుకుంటున్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చట్టపరమైన మరియు పరిపాలనా పరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీల వైఖరికి అనుకూలంగా మారడం అనేది భారత రాజకీయాల్లో కొత్తేమీ కాదు. విజయసాయిరెడ్డి గతంలో వైసీపీ తరపున పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక బిల్లుల విషయంలో అంతర్గతంగా మద్దతు ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా పార్టీలో లేకపోయినా జాతీయ స్థాయి అగ్రనేతలను సర్దార్ పటేల్ లాంటి చారిత్రాత్మక వ్యక్తులతో పోల్చడం ద్వారా తన కాషాయ సానుకూలతను ఆయన బహిరంగంగానే ప్రదర్శించారని చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో తెలుగుదేశం, జనసేన వంటి బలమైన కూటమి భాగస్వామ్యులు ఉన్న తరుణంలో విజయసాయిరెడ్డిని బీజేపీ ఏ మేరకు చేరదీస్తుంది లేదా జాతీయ స్థాయిలో ఆయన సేవలను ఏ విధంగా వాడుకుంటుంది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ ట్వీట్ ద్వారా ఆయన కేవలం తన వ్యక్తిగత కేసుల రక్షణ కోసమే ప్రయత్నిస్తున్నారా లేక భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి పునాది వేస్తున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించిన ఒక మాజీ ఎంపీ కేంద్ర హోంమంత్రి పదోన్నతిని కాంక్షిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సర్దార్ పటేల్తో పోలుస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆయన భవిష్యత్తు పొలిటికల్ స్టెప్స్ పై మరియు బీజేపీ స్నేహంపై సాగుతున్న ప్రచారాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ డిజిటల్ ప్రశంసల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి. మరి అమిత్ షాను ఉద్దేశించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన ట్వీట్ పై మరియు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.